క్రీస్తులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. మేలు చేత కీడును జయించుము. దేవుడి వాక్యం జయించుగాక. ఆమేన్. అవునండి, మేలు చేత కీడును ఏం చేయాలంట? మనం జయించాలి. ఎవరైతే మనకి కీడు చేస్తారో ఆ కీడు చేసిన వారి జీవితంలో నువ్వు గనక మేలు చేస్తే ఆ యొక్క కీడును ఏం చేయగలుగుతాం అంట? జయించగలుగుతాం. ఎలా మనకు కీడు చేసిన వారిని మనం జయించగలుగుతాం? వారి జీవితంలో ఏ రకంగా మనం మేలు చేయగలుగుతాం అంటే, కీడు చేసిన వారికి నువ్వు మరలా తిరిగి కీడు చేయటం వల్ల నీ భక్తి ఏముంటుందండి? నీకు ఎవరైతే కీడు చేస్తున్నారో వారి జీవితంలో అవకాశం వచ్చినప్పుడు నువ్వు మేలు చేయి. నువ్వు మేలు చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు జయం ఇస్తాడు, నీ జీవితంలో దేవుడు సమాధానం ఇస్తాడు, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. సౌలు దావీదు యొక్క జీవితం చూసుకున్నప్పుడు మరి దావీదుకి సౌలు ఎన్నోసార్లు దావీదు మీద సౌలు తిరగబడ్డాడు, చంపాలని చూశాడు. అయినప్పటికీ కూడా దావీదు సౌలుకు మేలే చేశాడు. మరి దావీదును దేవుడు హెచ్చించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు కీడు చేసిన వారికి కీడు చేయటం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నష్టం కొని తెచ్చుకుంటాం, సమాధానం పోగొట్టుకుంటాం. ఎవరైతే నీ కీడు చేస్తున్నారో వారి జీవితంలో నువ్వు మేలు చేస్తే దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి మేలు చేత కీడును జయించి దేవుడి చేత ఆశీర్వదించబడదు. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియపరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమ మేలు చేత కీడుని జయించేవారుగా ఉండే గ్రహింపు, జ్ఞానమును, ఆ యొక్క నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.